తెలంగాణ టీడీపీ క్యాడర్ కోసం ఒకే కుటుంబంలో ఉన్నటువంటి ఇద్దరు రాజకీయ నాయకులు కొట్టుకుంటున్నారు. తెలంగాణ టీడీపీ క్యాడర్ నాదంటే నాది, నాదంటే నాది అని చెప్పేసి ఇద్దరు రాజకీయ నాయకులు కొట్టుకుంటున్నారు. ఇంకెవరు అనుకుంటున్నారా? ఇప్పటికే మీకు ఖచ్చితంగా మెదడులో ఆలోచన తట్టి ఉండవచ్చు. కల్వకుంట్ల చంద్రశేఖర్ గారి యొక్క కుమారుడు, కుమార్తె. మరి మొదటగా కుమార్తె విషయానికి వస్తే, మరి ఈ కుమార్తె గత కొంతకాలం నుంచి ఎంతో అవమానాలు, అవహేళనలు, హేళనలు సొంత పార్టీ నుంచే ఎదురైనప్పటికీ లిక్కర్ స్కామ్లో దాదాపు 120 రోజులు జైలులో ఉండి వచ్చి కింది కోర్టు కొట్టివేయడం జరిగింది. ఇంకా పై కోర్టు కొట్టేయలేదు. సో మరల సిబిఐ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. మరి ఒక పెద్ద ఊరటే ఆ కేసు నుంచి అయితే కవిత గారికి దక్కిందని అయితే మనం గతంలో చెప్పాం. మరి ఇప్పుడు కవిత గారు ఎందుకు తెలంగాణ టీడీపీ క్యాడర్ నాదంటే నాదంటున్నారంటే, తెలంగాణలో ఉన్నటువంటి టీడీపీ క్యాడర్ బీసీ ఓటు బ్యాంక్. మరి ఈ బీసీ ఓటు బ్యాంకు కోసం కవిత గారు ఏం చేశారు, ఎందుకు మళ్ళీ తెలంగాణ టీడీపీ క్యాడర్ నాదంటే నాదంటున్నారని ఒకసారి మనం వివరాల్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తే, కవిత గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆమె బీసీ నినాదం ఎత్తుకోవడం జరిగింది. అంటే బీసీ చట్టసభల్లో బీసీల రిజర్వేషన్ల కోసం కానీ, ఉద్యోగాలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల కోసం కానీ ఒక ఉద్యమం అయితే చేయడం జరిగింది, ఒక పోరాటం చేయడం జరిగింది, ఒక ధర్నా చేయడం జరిగింది, ఒక ర్యాలీ చేయడం జరిగింది. మరి చంద్రబాబు నాయుడు గారి అపాయింట్మెంట్ కోసం కూడా చాలా ప్రయత్నాలు చేశారు, చాలా లాబియింగ్ మంతనాలు జరిపారు ఆయన అపాయింట్మెంట్ కోసం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారితో అపాయింట్మెంట్ తీసుకున్నట్టయితే ఖచ్చితంగా ఆమె బీసీ ఓట్ బ్యాంకు నా వశం అవుతుంది, చంద్రబాబు నాయుడు గారు నాకు అపాయింట్మెంట్ ఇచ్చారంటేనే చంద్రబాబు నాయుడు గారు నా వైపు మొగ్గు చూపారని ఒక మెసేజ్ తెలంగాణలో ఉన్నటువంటి బీసీ ఏదైతే తెలంగాణ టీడీపీ క్యాడర్ ఉందో వాళ్ళలో ఒక మెసేజ్ పంపడం కోసం చాలా ప్రయత్నాలు అయితే కవిత గారు చేశారని మనం గతంలోనే చెప్పాం. మరి ఒకవైపు బీసీల ఉద్యమాలు, అంటే బీసీల హక్కుల కోసం పోరాటాలు, నినాదాలు, ఉద్యమాలు, ర్యాలీలు, మరొక వైపు చంద్రబాబు నాయుడు గారి అపాయింట్మెంట్ కోసము తెలంగాణలో నేను ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్నాను. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్షంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఘోర వైఫల్యం చెందింది. ఎందుకంటే 2023 సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి, పార్లమెంట్ ఎన్నికలలో ఓటమి, దాని తర్వాత ఉప ఎన్నికలలో కూడా ఓటమి, సికింద్రాబాద్ కంటోన్మెంటు, అదేవిధంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో, మరి అదేవిధంగా సర్పంచ్ ఎన్నికల్లో కూడా ఘోర వైఫల్యము, మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా ఘోర వైఫల్యము. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఆ పార్టీ ఇంకా లేదు, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి అసంతృప్తి నాయకులు నా పార్టీలోకి రండి, నేను స్వాగతిస్తున్నాను, ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా నేను ఎదుగుతాను, ఏదో ఒక రోజు నేను ముఖ్యమంత్రి అవుతానని చెప్పేసి ఒక మెసేజ్ బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, అటు ముఖ్యంగా తెలంగాణ టీడీపీ నాయకులకు కూడా, అంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి తెలంగాణ టీడీపీ నాయకులకి ఆమె టచ్లో ఉన్నారు, ఆ ఇన్ఫర్మేషన్ కవిత గారికి చేరవేస్తున్నారనేది ఇక్కడ ప్రధానంగా అయితే చర్చ అయితే జరుగుతూ ఉంది. మరి కవిత గారు అయితే ఈరోజు లిక్కర్ స్కామ్ నుంచి ఊరట పొందిన తర్వాత సొంత పార్టీ నుంచే సోషల్ మీడియా వేదిక ద్వారా ఆమెను వ్యక్తిత్వ హననం చేశారనేది అందరికీ తెలిసినటువంటి విషయం. మరి మరొక వైపు కల్వకుంట్ల తారక రామారావు గారు, మరి ఈయన కూడా తెలంగాణ టీడీపీ క్యాడర్ నాదంటే నాదని ఎందుకు అంటున్నాడు అనేది ఒకసారి వివరాల్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తే, గతంలో ఏ ఎలక్షన్ వచ్చినా సరే, పార్లమెంట్ ఎన్నికలు వచ్చినా సరే, సర్పంచ్ ఎన్నికలు వచ్చినా సరే, ఉప ఎన్నికలు వచ్చినా సరే, చంద్రబాబు నాయుడు గారి మెప్పు కోసం, అనగా తెలంగాణ టీడీపీ క్యాడర్ మెప్పు కోసం, లోకేష్ గారి యొక్క రాయబారం కోసం, లోకేష్ గారి యొక్క అపాయింట్మెంట్ కోసం గతంలో నేను చేసినటువంటి ప్రయత్నాలు అన్నీ ఇన్ని కావు. ఎందుకంటే ప్రసంగాలలో, ఈవెన్ ఎలక్షన్ ప్రచారాలలో కూడా ఈయన పలు సందర్భాల్లో లోకేష్ నా తమ్ముడు, లోకేష్ని కలిస్తే తప్పేంటి, చంద్రబాబు నాయుడు గారి జినోమ్ వ్యాలీ తెచ్చారు, చంద్రబాబు నాయుడు గారు హైటెక్ సిటీ కట్టారు, ఎన్నికలు అయిపోయిన తర్వాత మరలా చంద్రబాబు నాయుడు గారిని ఆడిపోసుకోవడం, తిట్టడం. సో ఇదంతా చూసినటువంటి తెలంగాణ టీడీపీ క్యాడర్ ఇప్పుడు కంప్లీట్గా, అంటే ఒకవైపు ఏమో అధిష్టానానికి మెప్పు పొందాలని చెప్పేసి కేటీఆర్ గారు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తారు, ఎన్నికలైన తర్వాత ఇదే చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని తిట్టడం ద్వారా తెలంగాణ టీడీపీ క్యాడర్ కల్వకుంట్ల తారక రామారావు గారిని ఓన్ చేసుకోవడంలో వాళ్ళు, అంటే కల్వకుంట్ల తారక రామారావు గారు విఫలమయ్యారు. ఇది సున్నితంగా గమనిస్తున్నారు తెలంగాణ టీడీపీ క్యాడర్, కేటీఆర్ గారు చేస్తున్నటువంటి పనులు సున్నితంగా గమనిస్తున్నారు. మరొక వైపు రీసెంట్గా హరీష్ రావు గారు ఒకానొక, అంటే చంద్రబాబు నాయుడు గారు, హరీష్ రావు గారు ఎదురెదురైనప్పుడు వంగి 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 హరీష్ రావు గారు దండాలు పెట్టడము, మరి ఇది చూసినటువంటి తెలంగాణ టీడీపీ క్యాడరు, మరి అదేవిధంగా బీఆర్ఎస్ క్యాడరు, బాస్ అంటే ఇలానే ఉంటుంది, బాస్ అంటే బాసే అని చెప్పేసి కూడా సోషల్ మీడియాలో పలు కామెంట్లు వైరల్ అయ్యాయి. మరి ఇటువంటి సందర్భంలో ఎందుకు రాష్ట్రం విడిపోయినా 10 సంవత్సరాలు అధికారం అనుభవించినా సరే నేటికి తెలంగాణలో ఉన్నటువంటి టీడీపీ క్యాడర్ కోసము
ఒక 10 ఏళ్ళు అధికారం అనుభవించినటువంటి పార్టీలో ఉన్నటువంటి వారసులు ఎందుకు ఈ విధంగా కేడర్ కోసము నాదంటే నాదని ఓన్ చేసుకునేటువంటి ప్రయత్నాల్లో మునిగి తేలుతున్నారనేది ఇప్పుడు తెలంగాణలో ప్రధానంగా చర్చ అయితే జరుగుతూ ఉంది. మరి రాబోయే రోజుల్లో తెలంగాణలో ఉన్నటువంటి టీడీపీ కేడర్ ఎటువైపు మొగ్గు చూపాలనేది తెలంగాణ అంటే తెలుగుదేశం పార్టీ అధినాయకత్వము దిశానిర్దేశం చేయనుందని అయితే మనకు ఉన్నటువంటి సమాచారం. మరి రాబోయే రోజుల్లో అది కవిత గారి వైపు ఉంటుందా, లేకపోతే కేటీఆర్ గారి వైపు ఉంటుందా, లేకపోతే సైలెంట్ రివెంజ్ లాగా ఉంటుందా, లేకపోతే తెలంగాణలో ఉన్నటువంటి టీడీపీ కేడరు సైలెంట్ మూడ్లోకి వెళ్ళిపోతుందా అనేది అయితే మనం ఖచ్చితంగా చూడాలి. మరి రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారి యొక్క నాయకత్వ దిశలో ఏ విధంగా తెలంగాణలో ఉన్నటువంటి టీడీపీ కేడర్ ముందుకు వెళ్తుందనేది మనం అందరం వేచి చూడాలి. అందరికీ నమస్కారం.